అమ్మా అమ్మా సుశీల 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 జరిగింది తెలియక అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి. మా సూర్యాన్ని మంచి మార్గంలో పెట్టి ముసల్దానా ఇల్లు వదిలేసి షికారులు మొదలెట్టేవేంటి? తినదరడం లేదా? అది కాదురా. నోరు మూసుకొని ఇంటికెళ్ళా. ఓయ్ అటక్కడికి, ఆ వైపు శ్మశానం ఉంది, వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది. ఇంటికి వా. మీటింగ్లు మొదలెట్టింది, మీటింగ్లు. మీరు వెళ్ళండి, నేను వెళ్తాను. టీచర్ ఇంటి దాకా తోడరమ్మంటారా? పర్వాలేదు, పక్కనేగా, నేను వెళ్ళగలను. వస్తా అండి. అలాగే. ఓయ్ ఏంటా పాటలు? ఒళ్ళు తిమిరిగా ఉందా? ఏంటండి మీ ఉద్దేశం? అసలు ఈ ఊళ్ళో ఆడాళ్ళు పాటలు కూడా పాడకూడదా? నువ్వు పాడుకుంటావో రికార్డింగ్ డాన్స్ చేసుకుంటావో నాకేంటి, కానీ వాటిలో నా ఊసెత్తావనుకో, నా అంత ఖతర్నాక్ గాడి ఇంకోటి ఉండడం. ఎందుకండి లోపల ఇంత మంచితనాన్ని ఉంచుకుని బయటికి ఇలా కఠినంగా ప్రవర్తిస్తున్నారు? ఊళ్ళో ఆడాళ్ళంతా మీ పేరెత్తితేనే భయపడుతున్నారు, అసహ్యించుకుంటున్నారు, ఇంకా తిడుతున్నారు. మీరు వాళ్ళతో కాస్త మంచిగా ఉంటే మిమ్మల్ని పగాడిగా చూడడం మానేసి మనవాడిగా చూస్తారు. ఏంటే సన్నాయి నొక్కులు నొక్కుతున్నావు? అభిమానం, ప్రేమ గాడిద గుడ్డేం కాదు. అసలు మీ ఆడలకు లేనివే అది. మిమ్మల్ని చూస్తేనే ఒళ్ళు కంపరంగా ఉంటుంది. చాలా వెళ్ళా. చూడండి సూర్య గారు, మీరు మాతో మర్యాదగా ఉంటే మేము మర్యాదగా ఉంటాం, స్నేహంగా ఉంటే స్నేహంగా ఉంటాం, అభిమానం చూపిస్తే అభిమానం చూపిస్తాం, అంతేగాని నాకేం ఎదవ నీతులు చెప్పక్కర్లేదు. నోరు మూసుకో. ఇంకోసారి ఇలాంటి నీతులు చెప్పడానికి ప్రయత్నిస్తే నీకు తెలియకుండా నీ ప్రాణం తీస్తాను, జాగ్రత్త. నీతులు చెప్పొచ్చింది, నీతులు. పాటలు పడుతుంది, పాటలు. నువ్వెప్పుడు వచ్చావురా? రాహుకాలంలో వచ్చాను. మరి అక్కడ రాకుండా ఇక్కడ ఉండిపోయావే? నాకు కూడా గడ్డి ఎడద్దని. ఎందుకు పెడతారా గడ్డి? మళ్ళీ తిరిగిపోయేలా వార్నింగ్ ఇచ్చాను, చూడలేదా? చూసింది గాలివాటంగా విన్నదే కలుపుకుంటే నాకు ఒకటి అర్థమైంది. ఏంటది? మీరు కొబ్బరిమట్ట ఎత్తి పాకలోకి వచ్చేయి అని బతిమాలుతున్నారు. దానికి ఆవిడ మాయదారి సచ్చినోడా నీకు ఏం బుద్ధులు రా అని తిడుతుంది. దానికి మీరు నాకేం తక్కువ, నేను మగవాడిని కదా, కనీసం ఈ గడ్డి పక్కన వచ్చాయి అంతం ఏక గడ్డి. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? మీరు ముచ్చట్లు అన్నారంటే శిక్ష తప్పదన్నమాట. శిక్ష ఏంటో చెప్పండి. ఏం లేదురా, బట్టలు నిప్పదీసి నువ్వు డ్రాయర్తో పడుకోవాలి. ఇదో శిక్ష. నేను రోజు డ్రాయర్ లేకుండానే పడుకుంటాను. తెప్పించండి పరుపు. నువ్వు పడుకోవాల్సింది పరుపు మీద కాదు. మరి అయ్యా, ఇది రొయ్యల్ని పార్సిల్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి తెచ్చిన ఐసు. నేను ఇలాగే పడుకుంటే నన్ను టైగర్ రొయ్య అనుకుని ఎక్స్పోర్ట్ చేసేస్తారేమో అని చిన్న డౌట్ గా ఉంది. లేవమంటారా? లేవకు. లేచావంటే రొయ్యలా వేపుకు తింటాను. పడుకున్నా రొయ్యే, లేచినా రొయ్యేనా నా బతుకు?
బాబు గారు బాబు గారు కొంప మునిగిందండి అయ్యా మన ఊరు స్కూల్ కూలిపోయిందండి అయ్యా అమ్మో నా బిడ్డ సూర్య సూర్య నా మనవాడిని కాపాడరా వెళ్ళరా ఏయ్, ఏంటి నీ గొడవ మన చందు ఆ స్కూల్లోనే ఉన్నాడురా స్కూల్కి వెళ్ళడం ఏంటి నేను పంపదని చెప్పానుగా నీకు తెలియకుండా నేనే పంపించాను రా చందు 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 అదే బాబుని తీసుకో దోలం నా మీద పడబోతుంటే టీచర్ అడ్డు వచ్చిందన్న శశి టీచర్ అమ్మా అమ్మా శశి అమ్మా శశి శశి అమ్మా అమ్మా చాలేడు శశి పెద్ద హాస్పిటల్ బండి కట్టరా ఏంటి ఇవాళ హాస్పిటల్ ద్వారా చేపలు మార్కెట్ ద్వారా మీ ఇష్టం వచ్చి అరుస్తున్నారు ట్రీట్మెంట్ ఎప్పుడు చేయాలో నాకు తెలుసు నోరు మూసుకొని పడి ఉండండి గతం కాలేదు వెళ్ళండి వెళ్ళు ఏయ్, ఏంటయ్యా ఏంటిది నువ్వు ప్రాణాలు పోస్తే డాక్టర్వా ప్రాణాలు తీసే రాక్షసుడివా ఇక్కడున్న ఏ పిల్లడికైనా సరే ఏమైనా జరిగిందంటే మీ ఎంత చూస్తాను జాగ్రత్త సూర్య ఆగండి ప్లీజ్ మీ గురించి ఆయనకి తెలియదు చూడండి డాక్టర్ మీరేం మాట్లాడుతున్నాడు నేను చూసుకుంటారు కదా వాటాపై డాక్టర్ ఏం చేయమంటారు డాక్టర్ ఇక్కడ సరైన స్టాఫ్ లేదు పేషెంట్స్ కి సరైన మందులు లేవు నన్ను ఏం చేయమంటారు చూడండి డాక్టర్ ఈ డబ్బే కాదు ఎంత డబ్బైనా సరే పర్వాలేదు ఒక్క పిల్లడు ప్రాణం పోయినా సరే మీ అంతు చూస్తాను వెళ్ళండి సార్ వెళ్ళండి వెళ్ళండి చందు నా బాబే నా తండ్రి డాక్టర్ పిల్లల పరిస్థితి ఎలా ఉంది ట్రీట్మెంట్ జరుగుతోంది వాళ్ళకేం పర్వాలేదు టీచర్ గారు షీఈ్ ఆల్ రైట్ వాడి స్పృహలోకి వచ్చింది